అదా మ్యాడ్ సినిమా ఇప్పుడే చూసినా నా గుండె మీద ఒట్టు. మ్యాడ్ సినిమా సూపర్ హిట్, సూపర్ హిట్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎందుకు చెప్తున్నట్టన్నా సినిమా బాగుందన్నా నిజంగా. మన చాప్టర్ 1 మ్యాడ్ వచ్చేసి చాప్టర్ 1లో ఎట్లా చూసినాం సినిమా అంత కాలేజ్ సీన్స్ ఉండే, కాలేజ్ డ్రా అంటే ఫైట్ ఆఫ్లో ఉండే కదా. మనకి ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ 2 మ్యాడ్ స్క్వేర్ అది బాగుందన్న, సినిమా బాగుంది. అందరు చూసే సినిమా ఇది నిజంగా, అందరు వచ్చి చూడండి. కామెడీ జానర్ అన్న, మన వైజాగ్ బీచ్లో ఉంటుంది అన్న, కామెడీ భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అబ్బా బాబా తలకాయ మీద సీసం కొడుతున్నా రన్నింగ్లా బాగుంది సినిమా కాన్సెప్ట్ అన్న. అదే అన్న గోవా బీచ్ అన్న, అంటే గోవా బీచ్ అంటే పక్కనే ఉంది కదన్న, అలా 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 చెప్పేసిన బాగుందన్న. అంత బీచ్ సీన్లు బాగున్నాయి. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసి మ్యారేజ్ అన్న. లడ్డన్నా ఏం థియేటర్ చేసినావు లడ్డన్నా, అంత లడ్డన్న క్యారెక్టర్ అంతా ఇట్లా తిరుగుతూ ఉంటుందన్నా నిజంగా. ఇట్లా సుడిగుండం ఇలా తిరుగుతూ ఉంటుంది చూడన్నా, ఇలా తిరుగుతూ ఉంటుంది అన్న. లడ్డన్న బాగా చేసినావు, అంత కామెడీ చూడన్నా బాగుంది. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్, తమన్ సార్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగున్నాయి, అందరు బాగా చేశారు సినిమాలో అన్న. బాగుందన్న సినిమా బాగుంది, కామెడీ సినిమా. మ్యాడ్ సినిమాకి రండి అన్న, అలా మ్యాడ్ సినిమా రండి చూడండి అన్న, బాగుంది సినిమా బాగుంది. కామెడీ కానీ నలుగురు ఉండరు దీంట్లో. ఈ సినిమాలో మ్యాడ్ సినిమాలో హీరోలు నలుగురు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉండరు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ మ్యాడ్ సినిమా చూడాల. ఫస్ట్ సీన్ ఉందపోయా పెళ్లి సీను, పెళ్లి క్యాన్సిల్ అయిపోతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు పోతూనే ఉంటది. పాపం హీరోకి పెళ్లి కాదు. ఈ సినిమానా వస్తాను ఆడికి వస్తాను. ఈ మ్యాడ్ సినిమా, ఈ సినిమాని ఒక 2 కోట్లు 3 కోట్లు చేశారంతే పెట్టంతే. మ్యాడ్ సినిమాకి బడ్జెట్ లేదంతే, 100,000 కోట్లు పెట్టి ఈ రోజు చేస్తారు. ఎన్నెన్నో ఆ సినిమాలు ఫ్లాపులు అవుతున్నాయి, ఏం ఆడట్లే. కానీ మ్యాడ్ సినిమాను ఒక్కసారి మీరు చూడండి, మీరు పెట్టిన డబ్బులకి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు, మీకు మీరే ఆనందపడతారు. మీ 100 రూపాయలకో మీరు 200కో మీరు సుఖపడాలంటే, మీరు ఆనందపడాలంటే, మీరు జాలీగా హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే దయచేసి ఒక్కసారి మ్యాడ్ సినిమా చూడండి పోయా. ఇందులో సునీల్ యాక్టింగ్ ఉందా పోయా. సునీల్ ఆ గోవా సీన్ అయితే ఆ గోవా సీన్ కానీ ఆ పాట ఉంది, ఆ స్వాతి రెడ్డి పాట. నా సొంత పేరు స్వాతి రెడ్డి, నేను కట్టుకున్నాను ఆ పాట. డాన్స్ చేసి నొప్పులు ఇచ్చేపోయా కాళ్ళు చేతులు. ఒక్కసారి మీ సినిమా చూడండి పోయా, ఖచ్చితంగా ఈ సినిమాకి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా సినిమా అయితే ఎవడు ఆపలేడు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటారు అంతే, నవ్వి పడిపోతారు. మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే వచ్చిన సినిమా అంటే ఇది. చాలా రోజుల తర్వాత మనం ఎన్నో సినిమాలు చూస్తాం, కానీ దీంట్లో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. నాకే చాలా బాగా నచ్చింది అన్న, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ అన్న. ఏడ తగ్గదు అసలు. ఆ లడ్డు బాయ్, అరే లడ్డనా నమస్తే అన్న, ఏం యాక్టింగ్ చేసావు అన్న. అన్న అంటే సినిమా అంటే మ్యాడ్ అన్న, మ్యాడ్ 2 అన్న అసలు వేరే లెవెల్ అన్న. అసలు ప్రతి సీన్స్ అన్న ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న. ఒక సాంగ్ సీన్ జరిగితే సాంగ్ వస్తుంది, సీన్ జరిగితే సాంగ్ వస్తుంది. సినిమా అంటే ఇది, యూత్కి కావాల్సిన మూవీ అంటే ఇదే. సితారా ఎంటర్టైన్మెంట్లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ దిస్ ఇయర్ అంటే మ్యాడ్ మ్యాక్స్. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ బాంబర్ది అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న, ఏం కామెడీ అన్న. ఆ గోవాలో పోతారన్న, ఆ గోవా సీన్స్ ఉంటుంది, ఒక్కొక్క సీన్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఇంకోటి సంతోష్ శోభన్ బాయ్ అన్న, ఏం యాక్టింగ్ చేసినావు అన్న, సూపర్. ఇంకోటి ప్రియాంక జోలా గారు, అబ్బా హార్ట్ బ్యూటీ. అసలు ఏందన్నా ఇన్ని రోజులు ఎడిపోయినావు మేడం, మీ అందాలకు చందాలకు అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇంకోటి స్వాతి రెడ్డి సాంగ్కి అసలు ఎగిరెగిరిపోతారన్న. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే అన్న, మనకు కావాల్సింది ఇది. 300 పెట్టినా ఒక 3 hours ఫుల్ ఎంజాయ్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్ సూపర్ మూవీ అన్న. ఈ సినిమా మాత్రం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ కాకండి. పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతాయని నాకైతే చాలా రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిపోయినా. మ్యాడ్ మ్యాక్స్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్.